హలో అందరికీ, అమెరికా రోడ్ల మీద నడిచేద్దాం నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. ఈ వీడియోలో నేను మీకు అమెరికా సిటీస్లోని రోడ్లని వీధుల్ని చూపిస్తాను. ఈ వీడియో చూస్తున్నంత వరకు నాతో పాటు మీరు కూడా రోడ్డు మీద నడిచినట్లే చాలా న్యాచురల్గా ఉంటుంది. సో ఈ వీడియో అస్సలు మిస్ అవ్వద్దు. ఇప్పుడు మనం చికాగో సిటీలోని ఒక బ్రిడ్జ్ పైన నడుస్తున్నాము. ఇక్కడ నుంచి చూస్తే మీరు అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి, చూసారు కదా, ఎత్తైన టవర్స్. సో మనం ఇలా నడుచుకుంటూ సిటీని చూసుకుంటూ వెళ్దాము. నాతో పాటు నడిచేసేయండి. ఇక్కడ ఒక క్రియేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ ఆర్ట్ ఒకటి కనిపించింది, అందుకే ఇక్కడ ఆగాము. ఇక్కడ చూసారు కదా, ఇవి స్టాట్యూస్. ఇవి ఒక మనిషి షేప్లో ఉన్నాయి. వీటికి కాళ్ళు ఉన్నాయి, అలాగే చేతులు లేవు, అలాగే హెడ్ కూడా లేదు, కానీ చాలా ఎత్తుగా ఉన్నాయి. ఒక మనిషి నుంచున్నట్లు చాలా విచిత్రంగా ఉన్నాయి చూడడానికి. సో అందుకే మేము ఆగి కాసేపు ఇక్కడ ఫొటోస్ కూడా తీసుకున్నాము. అలాగే దీని చుట్టుపక్కల వ్యూ కూడా చాలా బాగుంది. పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఈ వ్యూ మధ్యలో ఇవి ఉన్నాయి, చాలా బాగుంది. ఒకసారి చూడండి వ్యూ. చాలా సూపర్గా ఉంది కదా. మీరు ఎప్పుడైనా చికాగో వస్తే ఈ ప్లేస్ని ఒకసారి విజిట్ చేయండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక్కడ సైకిల్స్ కనిపిస్తున్నాయి కదా. సిటీలో ఎక్కడ పడితే అక్కడ ఇలా సైకిల్స్ అవైలబుల్ ఉంటాయి. వీటిని రెంట్కి తీసుకొని మనం చక్కగా సిటీ మొత్తం తిరిగేయచ్చు. కాకపోతే పిల్లలు ఉంటే కష్టం అన్నమాట. బ్యాచులర్స్ కానీ సింగిల్స్ కానీ వచ్చినప్పుడు నడిచే పని లేకుండా ఈ సైకిల్స్ని వాడుకుంటే చాలా బెటర్. సైకిల్సే కాదు, రిక్షాలు కూడా ఉన్నాయి చూడండి. సిటీలో మొత్తం ఎక్కడ చూసినా రిక్షాలు అందుబాటులో ఉంటాయి. మనం కావాలంటే రిక్షా కూడా ఎక్కి వెళ్ళొచ్చు. ఈ స్కూటర్లు చూసారు కదా, భారతీయుడు సినిమాలో కమల్ హాసన్ వాడతాడు. ఇవి చాలా బాగున్నాయి. చక్కగా కాళ్ళకి చక్రాలు కట్టుకున్నట్టు ఈ చక్రాలు వేసుకొని సిటీ మొత్తం భలే తిరిగేస్తున్నారు వీళ్ళు. నాకైతే కాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి. మీరు వీడియో చూడడమే కాబట్టి నో ప్రాబ్లం. ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి, నాతో పాటు వచ్చేసండి. యూఎస్ఏలో ఎక్కడికైనా ట్రిప్ వస్తే ఇలా నడక తప్పదు, ఇంకా నడుస్తూనే ఉండాలి ఇంకా ఇలా ప్లేసెస్ చూడాలంటే. ఇప్పుడు మీకు కనిపించేది లేక్ మిచిగన్ అన్నమాట. చూసారు కదా, వాటర్ ఎంత బ్లూయిష్గా ఉన్నాయో, చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ లేక్ చూడడానికి. లేక్ పక్కనే సైక్లింగ్ చేసుకోవడానికి, వాకింగ్ చేసుకోవడానికి సపరేట్గా ఒక రోడ్డు కూడా ఉంది. చాలామంది ఇక్కడికి వచ్చి వర్కౌట్స్ అండ్ సైక్లింగ్, వాకింగ్ కూడా చేసుకుంటున్నారు.
చూసారు కదా, కుక్కలతో పాటు జాగింగ్ చేయటం ఇక్కడ ఒక హాబీ అన్నమాట అందరికీ. సో ఇది చూసారు కదా, రివర్ వాక్ అనమాట. ఇది ఎక్కడ చూసినా సముద్రం, వాటర్ తప్ప ఏం లేదు. ఆ చివరి దాకా చూస్తే ఇంకా ఎండింగ్ ఆకాశం అన్నట్టుంది. సో ఎండింగ్ అనేది లేదు, పెద్ద సముద్రం లాగా ఉంది. ఇదైతే చాలా వాటర్ అయితే కూడా చాలా గ్రీన్ బ్లూ కలర్లో వాటర్ కూడా సూపర్గా ఉన్నాయి. సో అసలు నుంచి చూస్తుంటే ఒక భయం వేస్తుంది, ప్లస్ చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంది. వాటర్ని చూస్తుంటే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అసలు ఇలాంటి లొకేషన్ నేను ఎప్పుడు చూడలేదు, అదిరిపోయింది. ఆ చివరి చూస్తే మీరు బిల్డింగ్స్ చూసారు కదా, అక్కడ పెద్ద పెద్ద టవర్స్, బిల్డింగ్స్ అండ్ మధ్యలో వాటర్. ఈ వ్యూ అసలు మామూలుగా లేదు, సూపర్గా ఉంది వ్యూ. చాలామంది అయితే ఇక్కడ కూర్చొని రిలాక్స్ అవుతున్నారు, కొంతమంది పిక్చర్స్ కూడా తీసుకుంటున్నారు. చూడండి, ఇక్కడ పక్కనే గ్రాస్ ఉందన్నమాట, గార్డెన్ లాగా. సో ఇక్కడ చాలామంది కూర్చొని రిలాక్స్ అవుతున్నారు, అలాగే కొంతమంది పిక్చర్స్ కూడా తీసుకుంటున్నారు. చాలా సూపర్గా ఉంది ఈ వ్యూ అయితే, నాకైతే ఎక్సలెంట్గా నచ్చింది. ఇప్పుడు సిటీ రోడ్స్ మీదకి వెళ్ళిపోదాము. రోడ్స్ చూసారు కదా ఎంత నీట్గా ఉన్నాయో. ఈ చికాగో సిటీలో అయితే ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ రంగుల రాట్నం చూసారు కదా, చాలా పెద్దగా ఉంది. ఈ ప్లేస్ వచ్చేసి నావీ పేర్ దగ్గర అన్నమాట.
ఇప్పుడు మనం స్ట్రీట్స్లోకి వెళ్ళిపోదాము. అసలు మెయిన్ సిటీస్లో లోపల స్ట్రీట్స్ ఎలా ఉంటాయి ఇప్పుడు చూద్దాము. మెట్రో కనిపిస్తుంది చూడండి. ఇక్కడ రిక్షా వాళ్ళు చూసారు కదా, కస్టమర్స్ కోసం వెయిటింగ్ అనమాట వీళ్ళు. ఇప్పుడు మనం చికాగో మెయిన్ సిటీ డౌన్ టౌన్ సిటీలో నడుద్దాము. చూడండి స్ట్రీట్స్ ఎలా ఉన్నాయో. ఇక్కడ కూడా ఇలా స్ట్రీట్ వెండర్స్, చిరు వ్యాపారులు ఉంటారు. ఇక్కడ స్నాక్స్ ఇంకా వాటర్ బాటిల్స్ అవి అమ్ముతూ ఉంటారు వీళ్ళు.